హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఐటీ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి సునంద అయితే గుండె పగిలే నిజాన్ని తెలుసుకోబోతుంది జీవన గురించి. మరి ఇక నిజం ఏంటనేది తెలుసుకోవాలంటే ఇక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ రోజైతే ఆనంది, శ్రీను, చైతన్య ముగ్గురు కలిసి ఐటీ ఆఫీసర్ని కలుస్తారు కదా. ఇక దాంతో తనైతే ఆనంద్ చెప్పిన మాటలు అన్నీ అర్థమయ్యేలా విని అసలు అకౌంట్ క్లోజ్ చేయడం ఏంటి, ఇదంతా ఎవరో కావాలనే చేయించారమ్మా, వెంటనే మీ అకౌంట్లో ఈరోజు ఓపెన్ చేయిస్తాము అనిక ఈ రోజైతే ఆనంది ఐటీ ఆఫీసర్ని కలిసి సునంద గ్రూప్ ఆఫ్ కంపెనీ ఆఫీస్ ఇక అకౌంట్స్ మొత్తం ఓపెన్ అయ్యేలా చేయిస్తుంది. ఆ ఆఫీసర్తో మాట్లాడి ఆనంది అయితే ఇక ఈ విషయం తెలుసుకున్న శశికాంత్ అయితే సునంద దగ్గరికి వచ్చి, సునంద నీకు ఒక గుడ్ న్యూస్, ఇక మన అకౌంట్స్ అన్నీ క్లోజ్ చేశారు కదా, మళ్ళీ ఓపెన్ చేశారు సునంద అనిక ఇలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. అది చూసి సునంద ఇక శశికాంత్ అయితే అప్పుడే ఇక చైతన్య ఇంటికి వచ్చి ఇదంతా చేయించింది ఎవరో కాదు వదిన వదిన ఇక మనది ఎలాంటి తప్పు లేదని చెప్పి ఐటీ ఆఫీసర్తో మాట్లాడి ఇవన్నీ కూడా ఓపెన్ చేయించింది అనిక చైతన్య అయితే అంటూ ఉంటాడు. సునంద, ఆదిత్య, శశికాంత్తో అప్పుడే ఇక వాళ్ళైతే పాపం ఆనందిని అపార్థం చేసుకున్నాము అనిక చాలా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక అప్పుడే చైతన్య అయితే వదిన ఏ తప్పు చెయ్యలేదని నిరూపించుకోవడం కోసం తను ఎన్నో కష్టాలు పడుతుందమ్మా, వదినని నువ్వు అన్నయ్య అపార్థం చేసుకున్నారు, వదిన ఎంత మంచిదో నాకు తెలుసు, ఖచ్చితంగా ఈరోజు మన కంపెనీ అకౌంట్లు ఓపెన్ అయ్యేలా చేసింది కదా, ఇక ఇదంతా కూడా ఎవరో కావాలని చేశారని వదిన ఖచ్చితంగా తెలుసుకుంటుంది, వాళ్లకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాము అనిక చైతన్య అయితే అంటూ ఉంటాడు. ఇక మళ్ళీ ఇలా ఆనంది మన కుటుంబం కోసం కష్టపడుతుందని తెలుసుకున్న సునంద, ఆదిత్య అయితే పాపం ఆనందిని అపార్థం చేసుకున్నామని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు చైతన్య మాటలు విని. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఏంట్రా మీ వదిన మళ్ళీ ఇంటికి రావచ్చు కదా, నువ్వు తీసుకురావచ్చు కదా, మళ్ళీ అక్కడికే వెళ్ళిపోయింది ఏంట్రా అనిక అంటూ ఉండగా, లేదన్నయ్య వదినను వెళ్ళి తీసుకొస్తేనే వస్తానంటుంది, కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళి వదినను తీసుకొని ఇంటికి రా అన్నయ్య అనిక చైతన్య అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సునంద, శశికాంత్ కూడా ఆదిత్యను సరే అది నువ్వు వెళ్ళి ఆనందిని తీసుకొని రారా అనిక ఇలా వాళ్ళైతే ఈరోజు ఆదిత్యను పద్మమ్మ సింహాద్రి వాళ్ళ ఇంటికి ఆనందిని తీసుకురావడానికి ఆదిత్యను పంపించేస్తారు. ఇక ఇంతలోనే ఆనందికైతే ఐటీ ఆఫీసర్ ఫోన్ చేస్తాడు. అమ్మ ఇక మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరని చెప్పమన్నారు కదా, అది ఇచ్చింది లాయర్ జ్యోతి గారి అమ్మాయి జీవనమ్మ, తన పేరు మీదుగా తన పేరు ఇలా ఉపయోగించుకొని ఇదంతా చేసిందమ్మా అనిక చెప్తూ ఉంటాడు. ఇక ఐటీ ఆఫీసర్ అయితే ఆనందికి కాల్ చేసి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆనంది అయితే, ఇక నా అనుమానం చైతన్య అనుమానం నిజమైందన్నమాట, ఇదంతా చేసింది జీవన అన్నమాట, ఇక జీవనకు ఇక ఉంటుంది చూడు నా చేతిలో అనిక కోపంగా ఉంటూ ఉంటుంది ఆనంది అయితే. ఇక ఇంతలోనే ఆనందిని తీసుకురావడానికని ఇక తన ఇంటికి ఆదిత్య వస్తాడు. ఆదిత్యను చూసిన ఆనంది అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక నన్ను తీసుకెళ్ళడానికే వచ్చారు అని ఇక ఈ రోజైతే చాలా సంతోషంగా ఆనంది అయితే అంటూ ఉంటుంది. ఏంటండి నన్ను తీసుకురావడానికే వచ్చారా, నన్ను తీసుకెళ్ళిపోవడానికే కదా మీరు వచ్చారు అనిక సంతోషంగా అంటూ ఉండగా, అవును ఆనంది మా తప్పు మేము తెలుసుకున్నాము, మా అమ్మ తరపు నుండి మావయ్యకు నేను సారీ చెప్పి నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చాను, పద ఆనంది అనిక ఈ రోజైతే ఆదిత్య సంతోషంగా ఆనందిని తన పుట్టింటి నుండి ఇక తన అత్తారింటికి తీసుకొస్తూ ఉంటాడు ఆదిత్య అయితే. ఇక పద్మమ్మ సింహాద్రిలు కూడా ఇక వాళ్ళను ఆశీర్వదించి పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి, మీ ఇద్దరి మధ్య ఇంకా దూరం పెరగనివ్వకండి, ఇకనైనా భార్యాభర్తలుగా కలిసి ఉండమని చెప్పి వాళ్ళను ఆశీర్వదిస్తారు. ఈ రోజైతే ఇక పద్మమ్మ సింహాద్రి వాళ్ళు ఇలా ఆనందినైతే ఇక ఆదిత్య దగ్గరుండి ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు. చైతన్య అయితే అన్నయ్య వదిన వచ్చేస్తున్నారు, అమ్మ వాళ్ళకు హారతిచ్చి ఇంట్లోకి తీసుకురావాలి, అమ్మ ముందుగా వాళ్ళకు దిష్టి తీసి ఇంట్లోకి తీసుకురమ్మా అనిక చైతన్య అంటూ ఉండగా, అప్పుడే ఇక సునంద అయితే ఆనందికి సారీ చెప్పి ఆనందిని, ఆదిత్యను ఇలా దిష్టి తీసి ఇంట్లోకి లోనికి అనుమతిస్తుంది. దాంతో ఇక సునంద అయితే నన్ను క్షమించు ఆనంది, నువ్వంటే ఏంటో కూడా తెలిసి కూడా నిన్ను అపార్థం చేసుకున్నాను, మళ్ళీ నువ్వు అకౌంట్లన్నీ ఓపెన్ చేయించావు ఐటీ ఆఫీసర్ ద్వారానే,
చైతన్య ద్వారా తెలుసుకున్నాము. అందుకే ఇక మా తప్పును మేము తెలుసుకొని నీకు క్షమాపణ చెప్పి మళ్ళీ నిన్ను ఇంటికి ఆహ్వానించామమ్మా. నువ్వు ఇంటి దేవతవమ్మా. ఇక ఎన్ని కష్టాలైనా పడతావు నువ్వు ఇంటి కోసం. కానీ మేమే కోపంలో ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామో మాకే అర్థం కావట్లేదు అని ఇక ఈ రోజైతే సునంద ఆనందికి సారీ చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది అయితే అదేంటత్తయ్య మీకు నా మీద కోపం కొద్దిసేపు మాత్రమే ఉంటుంది, తర్వాత ఇక కోపం ఉండదని నాకు తెలుసు. నువ్వు నా తల్లి లాంటి దానివి, ఇక నీ మీద నాకు కోపం ఎందుకుంటుంది అత్తయ్య అనిక ఈ రోజైతే ఇలా సునంద ఆనంది కలిసిపోతారు. ఇక ఆదిత్య ఆనంది కూడా చాలా సంతోషంగా ఇద్దరు కూడా ఒకటైపోతారు. ఇక ఈ రోజు నుండి నువ్వు నేను వేరు వేరు కాదు ఆనంది, మన ఇద్దరం ఒకటే అని చెప్పి ఒకే కూల్ డ్రింక్స్లో 2 స్ట్రాలు వేసుకొని ఇద్దరు కూడా సంతోషంగా ఇలా ఇక తాగుతూ ఉంటారు కూల్ డ్రింక్స్ అయితే. ఇక అప్పుడే సునంద అయితే ఐటీ ఆఫీసర్ని కలవాలి. ఇక ఇదంతా ఎవరో కావాలని చేశారని నాకు అనుమానంగా ఉంది. ఇక ఆనంది అక్కడికి వెళ్ళి అకౌంట్ని ఓపెన్ చేయించింది. కానీ ఇదంతా చేసింది ఎవరనేది ఇక ఆనంది తెలుసుకుందా, లేకుంటే తెలిసినా కూడా తెలియనట్టు ఉంటుందా? నేను ఎలాగైనా ఒకసారి ఐటీ ఆఫీసర్ని కలిసి ఇక ఈ అకౌంట్లు ఓపెన్ చేశారు కదా, తమ దగ్గర ఉన్న సీజ్ చేసిన డబ్బు ఉంది కదా, వాటికి ట్యాక్సీ కట్టి డబ్బును తిరిగి తెచ్చేసుకోవాలని చెప్పి సునంద అయితే ఈరోజు ఐటీ ఆఫీసర్ను కలవడానికి వెళ్తుంది. అప్పుడే ఇక ఐటీ ఆఫీసర్ అయితే సునందను చూసి, రండి మేడం, ఇప్పుడే మీ కోడలు గారు వచ్చి ఇక మా దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్పారు. ఇక మేము చాలా ఫీల్ అవుతున్నాము. మా వాళ్ళు తెలియక మీ అకౌంట్లు మొత్తం క్లోజ్ చేయించారు. ఓపెన్ చేయించాం కదా మేడం, ఇంకా ప్రాబ్లం ఏంటి అని ఇక ఇలా ఐటీ ఆఫీసర్ అయితే సునందతో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సునంద అయితే, అది కాదు సార్, సీజ్ చేసిన డబ్బు మీ దగ్గరే ఉంది కదా, వాటికి ఇక అకౌంట్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన ఫైల్స్ తీసుకొని వచ్చాను. ఇక మా డబ్బు మేము ట్యాక్సీ కట్టి తీసుకెళ్తాము అని ఇక సునంద అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఐటీ ఆఫీసర్ అయితే, సరే మేడం, ఇక మీ దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉంటే ఇప్పుడే మీ డబ్బు మీకు ఇచ్చేస్తాము, దాంట్లో మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని ఇక ఐటీ ఆఫీసర్ అయితే సునందతో అంటూ ఉంటాడు. ఇక అప్పుడే సునంద అయితే, ఇదంతా ఎలా జరిగింది సార్, మీకేమైనా తెలుసా? ఇదంతా ఎవరో కావాలని చేశారని నాకు అనుమానంగా ఉంది అని ఇక సునంద అయితే అనుమానంగా ఐటీ ఆఫీసర్ని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆఫీసర్ అయితే, ఏంటి మీ కోడలు మీకు చెప్పలేదా ఆనంది గారు? ఇదంతా లాయర్ జ్యోతి గారు అమ్మాయి జీవన చేయించింది. అకౌంట్ క్లోజ్ చేయడం, ఈ డబ్బు సీజ్ చేయడం, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అవన్నీ కూడా జ్యోతి వాళ్ళ అమ్మాయి జీవన చేసిన పనులే అని ఇక ఇలా గుండె పగిలే నిజాన్ని ఐటీ ఆఫీసర్ అయితే సునందకు చెప్తాడు. అది విన్న సునంద అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి సార్ మీరు అనేది? జ్యోతి పేరు ఇలా వాడుకొని జీవన ఇదంతా చేసిందా? జీవనకేం అవసరం ఇదంతా చేయడం? అసలు జీవన ఇలా చేయడం ఏంటి అని ఒక్కసారిగా షాక్ అవుతుంది సునంద అయితే. వెంటనే ఇక జీవనకు కాల్ చేస్తుంది. జీవన, నువ్వు అర్జెంటుగా ఐటీ ఆఫీస్ దగ్గరికి రా, నీతో కొంచెం మాట్లాడాలి అని ఇక సునంద అయితే జీవనకు కాల్ చేసి చెప్తుంది. అప్పుడే ఇక జీవన అయితే, ఏంటి అత్తయ్య నన్ను అక్కడికి రమ్మంటుందేంటి, నిజమేంటో అత్తయ్యకు తెలిసిపోయిందా, ఇప్పుడు ఎలా అని ఇక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది జీవన అయితే. ఇక అత్తయ్య రమ్మంది కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాల్సిందని చెప్పి జీవన ఐటీ ఆఫీస్కు వస్తుంది. దాంతో ఇక జీవనను చూసిన సునంద అయితే, ఏంటి జీవన, తను చెప్పేదంతా నిజమేనా? వీళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నువ్వేనా? ఆనంది దగ్గర బ్లాక్ మనీ ఉందని చెప్పింది నువ్వేనంట కదా అనిక ఇలా సునంద అయితే జీవనను అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, ఎలా తెలిసిపోయింది? అత్తయ్య ఇతని దగ్గరికి వచ్చి నిజం తెలుసుకుందా? ఇతను ఏంటి నిజం చెప్పేశాడు? ఇక ఇదంతా తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది అత్తయ్యకు అని జీవన అయితే షాక్ అయ్యి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. ఇంట్లో చూస్తే ఆనంది హ్యాపీగా ఉంది ఆదిత్యతో, అంటే నిజాలన్నీ అందరికీ తెలిసిపోయాయి. ఇదంతా నేను దివ్య ఇద్దరం కలిసి చేశామని ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోయాయా? అందుకే బావగారు ఆనంది ఈరోజు చాలా హ్యాపీ మూడ్లో ఉన్నారు. ఇక నేను ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఇక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఇక ఇలా తప్పించుకోవడం కోసం, లేదు ఇదంతా నేను చెయ్యలేదు, ఆ దివ్య చేసింది, దివ్య కావాలని చెప్పి ఇదంతా చేసింది అత్తయ్య. అసలు ఆ దివ్య ఎవరో తెలుసా?
అని ఇక మాట్లాడుతూ ఉండగా, నోర్ముయ్ జీవన, గతం గుర్తులేని దివ్య గురించి ఇలాంటి పెద్ద తప్పులు తన మీద వెయ్యడానికి నీకు సిగ్గుగా లేదా? దివ్య ఇలాంటి పనులు ఎందుకు చేస్తుంది? తనకు అసలు మైండే పనిచేయటం లేదు. అలాంటి అమ్మాయి ఇలాంటి పనులు చేసిందంటే ఎలా నమ్ముతాను? ఇదంతా నువ్వే చేసి దివ్య మీద నెట్టాలని చూస్తున్నావా? నీకు బుద్ధి లేదా కొంచెమైనా? ఇక ఎన్నిసార్లు తిట్టినా ఇక నీకు మాత్రం బుద్ధి రాదు. ఇక ఆనంది, ఇదంతా నువ్వే చేసావని తెలిసినా కూడా మాకెవ్వరికీ చెప్పకుండా శిక్ష తను అనుభవిస్తూ ఇక ఈ నిజాన్ని తనలోనే దాచుకుంటుంది ఆనంది. తనకున్నంత ఓర్పు సహనం కొంచెం కూడా నీకుంటే బాగుండేది. నా కోడలిగా ఉండవలసిన లక్షణాలు ఒక్కటి కూడా నీలో లేవు అని ఇక అంటూ ఉంటుంది సునంద. అయితే అప్పుడే ఇక ఐటీ ఆఫీసర్ అయితే, ఏంటి మేడం తను మీ కోడలా? జీవన మీ కోడలా? జ్యోతి గారమ్మాయి మీ కోడలు ఎప్పుడయ్యింది అని ఇక షాక్ అవుతారు. అప్పుడే ఇక, ఎప్పుడో ఒకసారి అయ్యింది సార్, కానీ ఇలాంటి పనులు చేయడం ఏంటి? అసలు ఈ జీవనను ఏం చేయాలంటే, ఇక నువ్వు ఇంటికి వెళ్ళు జీవన, ఇక నేను వస్తున్నాను కానీ నీ సంగతి చెప్తాను కానీ అని ఇక ఇలా సునంద అయితే కోపంగా అంటూ ఉంటుంది జీవననైతే. అప్పుడే ఇక జీవన అయితే, ఇక నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు, ఎందుకంటే నీకు తెలిసిన నాకు కూడా తెలిసనే విషయం నీకు తెలియదు. నువ్విప్పుడు నన్నేమైనా అంటే ఆనందికి నిజం చెప్తాను. ఆదిత్యల అలెక్యల ప్రేమ గురించి బయట పెడతాను. ఇక అప్పుడు ఎలా ఉంటుందో నీ కోడలు కొడుకు జీవితం నీకు అర్థమవుతుంది అని ఇక ఇలా బ్లాక్మెయిల్ చేయాలని జీవన అనుకుంటూ ఉంటుంది సునందనైతే. అప్పుడే ఇక సునంద అయితే ఆనంది మంచితనాన్ని అర్థం చేసుకొని, ఆనంది ఏ తప్పు చెయ్యలేదని, ఇదంతా చేసింది జీవన అని ఐటీ ఆఫీసర్ ద్వారా నిజం తెలుసుకున్న సునంద అయితే చాలా బాధపడుతూ కుమిలిపోతూ, ఇక తప్పైంది సార్, ఇక నా కోడలే ఇలా చేయడం ఇక నాకు చాలా సిగ్గుసేటుగా ఉంది. మా వాళ్ళే మా ఇంటి పరువు, మా కుటుంబం పరువు, ఇక మా కంపెనీ పరువు ఇలా తీసేశారు. చివరికి ఇక నాకు పేరు గౌరవం ఏది లేకుండా చేశారు సొసైటీలో. ఇక జీవనకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక డబ్బుకు సంబంధించిన ఎవిడెన్సు ఆ ఆఫీసర్కి ఇచ్చి ట్యాక్స్ కట్టి ఆ డబ్బును తిరిగి తెచ్చేసుకుంటుంది సునంద అయితే ఈరోజు. ఇక ఇంటికి వచ్చిన జీవన అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ఏంటి ఇలా జరిగింది, ఒకటనుకుంటే ఒకటి జరిగింది. ఇక ఇది దివ్య మీద నెట్టినా కూడా ఎవ్వరు కూడా ఈ పని దివ్య చేసిందంటే నమ్మటం లేదు. కానీ ఈ ఆలోచన నాకు రాలేదు. ఇదంతా ఆ దివ్య వల్లనే జరిగింది. ఈరోజు అందరి ముందు నేను ఇలా బ్యాడ్ అయిపోయాను దివ్య వల్ల. నిజం చెప్తానని ఇక అత్తయ్యను బెదిరిస్తే అత్తయ్య నన్ను ఏమీ అనకుండా ఉంటుందా, లేకుంటే నిజం చెప్పేయమని చెప్పి నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తుందా? అసలు ఏం జరుగుతుందో నాకు ఏమీ అర్థం కావట్లేదని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది జీవన అయితే ఇంట్లోకి వచ్చి. ముందుగా ఇక ఆనందికి నిజం తెలుసు కదా ఇదంతా జీవన చేసిందని. ఆనంది జీవన దగ్గరికి వెళ్ళి జీవనను నిలదీస్తూ ఉంటుంది. జీవన అప్పుడే, ఏంటి నేనే చేశాను, అత్తయ్య కూడా ఈ విషయం తెలిసిపోయింది, ఇప్పుడు ఏంటి అని ఇక ఆనందికి ఎదురుగా ఇలా అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది అయితే చాలా కోపంగా జీవన చెంప పగలగొడుతుంది. ఎందుకు జీవన ఇలా చేస్తున్నావు? మన కుటుంబం పరుగు పోతే నువ్వు హ్యాపీగా ఉంటావా? ఇదంతా ఏం ఆశించి చేస్తున్నావు నువ్వు? నా జీవితం మొత్తం నాశనం చేయాలా, లేకుంటే ఇంకేమైనా ఆశిస్తున్నావా ఈ ఇంటి నుండి? చెప్పు జీవన, ఇలా ఎందుకు చేస్తున్నావో నాకు చెప్తే దానికి పరిష్కారం నేను ఆలోచిస్తాను. నేను ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేదా, లేకుంటే మరి ఇక నేనేం చేయాలో చెప్పు. నువ్వు మారాలంటే నేనేం చేయాలో చెప్పు, అది నేను చేస్తాను. మా జ్యోతమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. నిన్ను ఎలాగైనా మంచి మనిషిగా మారుస్తానని మా జ్యోతమ్మకు మాట ఇచ్చాను, కానీ మాట తప్పేటట్లు అనిపిస్తుంది. నువ్వు మాత్రం రోజు రోజుకు ఇలా తగలడుతున్నావు అని ఇక చాలా కోపంగా ఆనంది అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది జీవనకైతే. ఇంతలోనే సునంద కూడా వస్తుంది. ఏంటి ఆనంది, జీవనకు వార్నింగ్ ఇస్తున్నావా? నిజం తెలిసినా కూడా జీవన గురించి నువ్వు మాకు చెప్పకుండా ఇక నిజాన్ని నీలోనే దాచుకుంటూ నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసమ్మా. నేను ఇప్పుడే ఐటీ ఆఫీసర్ని కలిసి నిజాలన్నీ తెలుసుకున్నాను. ఇదంతా చేసింది జీవన అనే నిజం తెలుసుకున్నాను. ఇక ఆఫీస్లో జీవనను తిడితే బాగుండదని చెప్పి ఇంటికి వెళ్ళిపోమ్మన్నాను. కానీ ఈ జీవనకు బుద్ధి చెప్పాలి, లేకుంటే ఇలా చేస్తే ఎలా అని ఇక చాలా కోపంగా సునంద అయితే, ఆనంది నువ్వు కొంచెం బయటకు వెళ్ళు, నేను జీవనతో మాట్లాడాలి కొన్ని విషయాలని చెప్పి ఆనందిని బయటకు పంపించేస్తుంది. ఇక ఆనంది కూడా, అత్తయ్యే జీవనకు కరెక్టు, సరైన విధంగా బుద్ధి చెప్పాలంటే అత్తయ్యే, నేను ఎంత చెప్పినా జీవన మారేటట్టు లేదు అని ఇక ఆనంది అయితే బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక సునంద అయితే జీవన దగ్గరికి వెళ్ళి, ఏంటి జీవన, అసలు ఏం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా? ఇక నీకు దివ్యకు ఎందుకింత కోపం ఆనంది అంటే అని ఇక అంటూ ఉండగా, నాకు తెలుసు
తెలుసు, అన్నీ తెలిసే చేస్తున్నాను. ఇదంతా నేను చెయ్యలేను. దివ్య చేసిందంటే మీరు నమ్మట్లేదు కదా. ఆ దివ్య ఎవరో తెలుసా? ఇక బావగారు ప్రేమించిన అలెక్య. తను బావగారిని దక్కించుకోవడం కోసమే ఇదంతా చేస్తుంది. ఈ విషయం నేను ఆనందికి చెప్పేస్తాను అని ఇక ఇలా బెదిరిస్తూ ఉంటుంది సునందానైతే జీవన. అప్పుడే ఇక సునంద అయితే వద్దు జీవన, ఈ నిజం నీకెలా తెలుసు, ఎప్పుడు తెలుసు, ఎలా తెలుసు అని ఇక సునంద అయితే భయపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక నువ్వు మామయ్య గారు ఒకరోజు పెరట్లో మాట్లాడుకోవడం నేను విన్నాను. అప్పుడే ఇక నిజం తెలుసుకొని ఇక గతం గుర్తులేదని నటిస్తున్న అలెక్యను నాతో కలుపుకున్నాను. అసలు దివ్యకు గతం గుర్తుంది. బావగారిని దక్కించుకోవడం కోసమే ఆనందిని మోసం చేస్తుంది. దివ్య చేసిన మోసం కంటే నేను చేసిన మోసం ఎక్కువేమీ కాదు. ఇక తనే ఇలా ఇక ఆనందిని పుట్టింటికి పంపించేసి ఆదిత్యను సొంతం చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఇక నేను వద్దని చెప్పినా కూడా ఇక నన్ను ఇలా తన వైపు మార్చేసుకుంది. ఆ అలెక్య మామూలుది కాదత్తయ్య అని ఇక ఈ రోజైతే సునందకు చెప్తూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఇక సునంద అయితే ఇప్పుడు ఆనంది ఆదిత్య చాలా హ్యాపీ మూడ్లో ఉన్నారు. ఈ విషయం ఇప్పుడు వాళ్ళకు తెలిస్తే వాళ్ళిద్దరి మధ్యలో గొడవలవుతాయి. మళ్ళీ వాళ్ళు విడిపోతారు. వాళ్ళు విడిపోతే మేము తట్టుకోలేము. ఈ విషయం ఎలాగైనా జీవన బయట పెట్టకుండా ఇక నేనే ఆపాలి అని ఇక సునంద అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. సరే జీవన, ఇక నువ్వు మాత్రం ఈ విషయం ఇప్పుడే ఆనందికి చెప్పొద్దు. ఇక నువ్వు చేసిన తప్పుకు ఇక నేను నిన్ను క్షమిస్తాను. కానీ నువ్వు మాత్రం ఈ విషయం ఆనందికి చెప్పకూడదు. నాకు మాట ఇవ్వు జీవన అని ఇక ఈ రోజైతే ఇలా ఇక సునంద అయితే జీవనతో మాట తీసుకుంటుంది. అప్పుడే ఇక జీవన అయితే సరే అత్తయ్య, ఇక నా తప్పును క్షమిస్తానంటే ఈ విషయం ఆనందికి చెప్పకుండా నేను జాగ్రత్తగా ఉంటాను. ఇక నేను చెప్పను. కానీ నన్ను మాత్రం ఎవరేమన్నా నువ్వు ఊరుకోకూడదు. ఇక వెంటనే వాళ్లకు వార్నింగ్ ఇవ్వాలి. నన్ను ఆనంది కంటే బాగా చూసుకోవాలి. నీ సొంత కోడల్లాగా చూసుకోవాలి. అప్పుడైతేనే ఈ నిజం నేను ఆనందికి చెప్పను. లేకుంటే ఆనందికి ఆదిత్యకు గొడవలు పెడతాను. ఇలాగే అనిక ఇలా బెదిరిస్తూ ఉంటుంది రివర్స్గా. ఈ రోజైతే జీవన సునందాను ఇక ఆనంది ఆదిత్య కలిసి ఉండడం కోసం సునంద అయితే జీవనను క్షమించేసి, జీవన నువ్వు చెప్పినట్టే ఆనందిని ఎలా చూసుకుంటున్నానో నిన్ను కూడా అలాగే చూసుకుంటాను. కానీ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం ఆనందికి చెప్పకూడదు. అలెక్యను ఇంట్లో నుంచి పంపించే ప్రయత్నంలో మాకు తోడుగా ఉండాలి అని ఇక ఈ రోజైతే సునంద జీవనతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన అయితే తప్పకుండా అత్తయ్య అని సునందకైతే మాట ఇస్తుంది. ఇదంతా చేసింది జీవన అనే విషయం ఇంట్లో వాళ్ళకు కూడా అందరికీ తెలిసిపోతుంది ఒక్కొక్కరికి. కానీ చైతన్యకు మాత్రం అర్థం కాదు. ఏంటి అమ్మ ఇంత పెద్ద తప్పు చేసిన జీవనను క్షమించి ఏమీ అనకపోవడం ఏంటి, అసలేదో జరుగుతుంది అనిక చైతన్యకైతే అనుమానం వస్తూ ఉంటుంది సునంద మీద. మరిక చైతన్యకు ఆదిత్య అలెక్యల ప్రేమ గురించి ఎప్పుడు తెలుస్తుంది, ఎవరు చెప్తారు మరిక చైతన్యకు అనేది చూడాలి. ఇక చివరికి చైతన్యకు ఆనందికి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా నిజమేంటో తెలిసిపోతుంది. వీళ్ళిద్దరే ఇంట్లో మంచివాళ్ళు, కానీ వీళ్ళకే ఇలా ఇక ఏ విషయం చెప్పకుండా వీళ్ళను మోసం చేస్తున్నారు ఇంట్లో వాళ్ళందరూ కూడా. ఇక ఈ రోజైతే జీవన దివ్యను ఇలా ఆయుధంగా వాడుకొని సునంద తనను ఏమీ అనకుండా సునందను ఇలా బ్లాక్మెయిల్ చేస్తూ జీవన తప్పు చేసినా కూడా దర్జాగా ఇంట్లో తిరుగుతూ ఉంటుంది. ఇక తనకు దొరికిన అలెక్య తన అదృష్టం అని చెప్పి తను ఎన్ని తప్పులు చేసినా ఇలా ఇక హ్యాపీగా ఉండొచ్చు. ఇక అలెక్యను ఇలా రెచ్చగొడుతూ ఆదిత్యకు దగ్గర చేస్తూ ఇక ఆనందిని ఇంటికి దూరం చేయాలని ఇక సునందను ఇలా బ్లాక్మెయిల్ చేస్తూ ఇంట్లో దర్జాగా ఉండబోతుంది ఈ రోజైతే జీవన. ఈ విధంగానైతే ఐటీ ఆఫీసర్ను కలిసి నిజం తెలుసుకున్న సునంద అయితే జీవనను నిలదీయడం వల్ల జీవన ఈ నిజాన్ని సునంద ముందు బయటపెట్టి సునంద నోరు ముయించేస్తుంది జీవన అయితే. ఈరోజు చూద్దాం మరి చైతన్య ఎప్పుడు నిజం తెలుసుకోబోతున్నాడు, మరిక అలెక్య ఆదిత్యల ప్రేమ గురించి చైతన్య ఆనంది అనేది చూడాలి. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.